నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఈడీ దూకుడైతే పెంచింది. మరి ఎవరైతే కీలక నిందితులున్నారో వాళ్ళ ఇళ్లలో ఈడీ అయితే దూకుడు పెంచిన తర్వాత ఎంపీ విజయసాయి రెడ్డి అయితే కొన్ని కీలకమైన అంశాలైతే మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేదని విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను అసలు ఏ విధంగా చూడాలి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన దగ్గర స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, లిక్కర్ స్కామ్ సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేదన్న విజయసాయి రెడ్డి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? ఫస్ట్ అంటే ఏ విధంగా చూడాలి అంటే, మరి ఎవరింట్లో మీటింగ్ పెట్టారని చెప్పాడు విజయసాయి రెడ్డి? మా ఇంట్లోని 2 times మీటింగ్ పెట్టారు. ఒకసారి హైదరాబాద్ లో, ఒకసారి తాడేపల్లిలో అని స్వయంగా విజయసాయి రెడ్డి చెప్పాడు. ఆ మీటింగ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఏం మాట్లాడుకున్నారు అనే విషయాలు మరి ఆయన నోటితో ఆయనే మాట్లాడాడు. వాళ్ళ అల్లుడు ఉన్నాడు, సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, మరి ఎవరైతే ఎంపీగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ మిథున్ రెడ్డి ఉన్నాడు. మరి వీళ్ళందరూ ఉన్నారు కదా, విజయసాయి రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. మరి వాళ్ళ ఇంట్లో మరి ఇతనికి ఇష్టం లేకుండా పెట్టారా, లేదా ఇతను బెదిరించి పెట్టారా? మరి అది కూడా చెప్పాలి కదా. ఈ దొంగ లెక్కల మాస్టారు, ఈ దొంగ లెక్కలు రాసేవాడు అనమాట ఈ వ్యక్తి. నిన్న ఈ విజయసాయి రెడ్డి మాట్లాడుతున్న మాటలు వింటంటే, నువ్వు ఎవరివి, నువ్వేం చేస్తావు, దొంగ లెక్కలు, దొంగలకి లెక్కలు ఏ విధంగా రాస్తావు, ఏ విధంగా నువ్వు ఉత్తరాంధ్రని దోచేసావు, నువ్వు A2గా ఉండి జగన్మోహన్ రెడ్డికి జైలు మెట్టుగా ఉండి నువ్వేం చేసావు? అందరికీ క్లాస్మేట్స్ ఉంటారు, జగన్మోహన్ రెడ్డికి మాత్రం జైలు మేట్స్ ఉంటారు. చూసాం కదా ఎంతమంది ఉన్నారు, ఎన్ని విధాలుగా రాష్ట్రాన్ని లూటీ చేశారు, ఎంత కుంభకోణం చేశారు. మరి నిన్న దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఈడీ సోదాల్లో మరి లభ్యమైంది. అవన్నీ కూడా ఆస్తులు అటాచ్ చేసుకున్నారు. భూములు కానివ్వండి, డబ్బు రూపేణా కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా ఆ పత్రాలను స్వాధీనం చేసుకోవడం కీలకమైన అంశాలు వాళ్ళు మళ్ళీ ఛార్జ్ షీట్ లో పొందుపరచబోతున్నారు. అంటే నువ్వు బయటకు వచ్చేసి పిచ్చి కుక్క కరిచినట్లుగా మాట్లాడుతున్న విజయసాయి రెడ్డి మరి నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి అని అంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కేసీఆర్ చెప్పాడంట చంద్రబాబు నాయుడు పలానా అని మరి ఈయన మాట్లాడుతున్నాడు. నువ్వు గతంలో ఏం మాట్లాడావు? నేను రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను, అమ్మో నాకు భయం వేస్తుంది, నేను చాలా మంచివాణ్ణి, నేను సౌమ్యుడిని, బుద్ధిమంతుణ్ణి, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రేమించట్లేదు, ఆయన ప్రేమకు నేను నోచుకోలేకపోతున్నానని చెప్పేసి చాలా మాటలు మాట్లాడాడు. మరి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తాను, న్యూస్ ఛానల్ పెడతాడంట. ఏం చెప్తాడు? గంజా ఎలా పండించాలని చెప్తాడా, లేకపోతే దొంగ లెక్కలు ఎలా రాయాలని చెప్తాడా, లేకపోతే కల్తీ మద్యం ఎలా తయారు చేయాలో చెప్తాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇన్ని సంవత్సరాలుగా నేను ఏ విధంగా ఆస్తులు మరి కూడబెట్టానో చెప్తాడా, ఎంతమంది దగ్గర మరి నీ ఆస్తులని దాచావో చెప్తావా? ఎట్లాంటి లెక్కలు చెప్తావు? అంటే రోజుకు ఒక మాట చెప్తున్నాను మేడం. ఇప్పుడు ఆయన ఛానల్ పెడితే, ఎవరైనా ఒక ఛానల్ పెట్టామంటే మొక్కల గురించి చెప్తారు, కుక్కల గురించి చెప్తారు, లేకపోతే న్యూస్ చెప్పుకుంటారు, రకరకాలు మన ఇష్టం. ఒక ఛానల్ పెట్టుకున్నామంటే 10 మందికి ఉపయోగపడే విధంగా, వాళ్ళకు ఉపయోగపడే విధంగా చెప్తారు ఆ ఛానల్లో. మరి విజయసాయి రెడ్డి ఛానల్ పడితే ఏం ఉపయోగం, ఎవరికి ఉపయోగం? నువ్వు ఒక దొంగవి, నువ్వు ఒక దోపిడీదారుడివి, నువ్వు ఒక కుట్రాకోరువి, నువ్వు మామూలోడివి కాదు. నువ్వు చేసిన ఎదో పనులు అన్నీ ఇన్ను లేవు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటంలో కీలక పాత్ర పోషించి నిన్న నువ్వు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన మాటలు వింటే మహిళలు ఈ రోజున నిన్ను ఏ మెట్టుతో కొట్టాలి అని చెప్పి అడుగుతున్నారు. ఏం మాటలు మాట్లాడుతున్నావు? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని పట్టుకొని నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఎవడో అన్నాడు అందుకని నేను కూడా అంటున్నావు. నువ్వెవరివి అసలు? నువ్వు ఎంత దోపిడీ చేసావు, ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని కొల్లగొట్టావు మరి కనిపిస్తుంది కదా అన్ని. మరి అలాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి ఈ రోజున నీకు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు తలచే హక్కు కూడా, అర్హత కూడా లేని వ్యక్తివి. నీది ఒక బ్రతుక అంటున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డితో ఉండి నువ్వు చేసిన నాటకాలు అన్నీ 3 తరాలుగా వాళ్ళతో తరగని చిరునామా లాగా వస్తున్నావు కదా దొంగ లెక్కలు రాసుకుంటూ. నువ్వేం చేసావు? మరి నీకే సంబంధం లేకపోతే మరి నువ్వు A5 గానో A6 గానో ఉన్నట్లున్నావు కదా. అది కూడా ఎవరో పెట్టించారని చెప్పేసి మరి నారా చంద్రబాబు నాయుడు గారి పేరో మరి కూటమి ప్రభుత్వం పేరో చెప్తున్నా నువ్వు. మరి అసలు మద్యం కుంభకోణంలో మరి నీ పాత్ర ఏంటి? నీ ఇంట్లో ఎందుకు పెట్టారు మీటింగు? అంటే నీకేం తెలియదా? మీ ఇంటికంటే వల్లభనేని వంశీలాగా ఆ వ్యక్తి అని చెప్పాలన్నా నాకు తెలియదు, మా ఇంటికి ఎందుకు వచ్చాడో నాకు తెలియదు అని చెప్తా ఆయనే భుజం మీద చేసుకుని మరి ఇంట్లో తీసుకెళ్లి, ఓహో పలానా వ్యక్తి ఆయనేనా అని చెప్పి ఆ రోజున అడిగాడు. చూడండి అలా మాట్లాడుతున్నారా వీళ్ళు. అంటే దొరికితే ఇంకా వీళ్ళు దొంగతనం చేసిన దొంగతనం మర్చిపోతారనమాట. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అవే కదా వీళ్ళు చెప్పేది ఫస్ట్ నుండి కూడా. మరి ఈ రోజున నువ్వు ఒక దొంగవి, దొంగల ముఠాలో నువ్వు ఒకడవి. మీరందరూ కూడా దారి దోపిడీ దొంగల కంటే దారుణమైన దొంగతనాలు చేశారు. రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చారు. ఎంతమంది ఆడపడుచులు తాళిబొట్లు తెంచారు, ఎంతమంది ఈ రోజున మంచానికి పరిమితం అయిపోయి ఉన్నారు,
ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. జంగారెడ్డిగూడెం ఏం జరిగింది, కల్తీ సారాతోటి ఒకేసారి ఎంతమంది చనిపోయారు. దానికి జగన్మోహన్ రెడ్డి జే బ్యాచ్ అంతా చెప్పింది ఏంటి, ఏదో కలుషిత ఆహారం. అంటే కలుషిత ఆహారం తింటే కేవలం ఆ మగవాళ్ళు మాత్రమే చనిపోతారా. ఈ రోజు ఈడీ ఎంటర్ అయ్యేసరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ ఇంటికి తాళం వేసి వాళ్ళు బయట పరారైపోయారు. ఇంట్లో పని వాళ్ళు మాత్రమే ఉంచారు. అయినా కూడా వదిలిపెట్టలేదు కదా. వాళ్ళకి ఫోన్లు చేశారు, లాకర్లు ఓపెన్ చేశారు, ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది అన్ని కూడా స్వాధీనపరుచుకున్నారు. మోహిత్ రెడ్డి కూడా ఎక్కడున్నాడో కూడా చూసాం. మరి ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డా, ఒక రాజ్ కసిరెడ్డా, ఒక వాసుదేవ్ రెడ్డా, కృష్ణమోహన్ రెడ్డా, విజయసాయి రెడ్డా, మిథున్ రెడ్డా, వీళ్ళందరూ దొంగల ముఠాలో నువ్వు కూడా ఉన్నావు. విజయసాయి రెడ్డి గుర్తుపెట్టుకో, నేను వ్యవసాయం చేసుకుంటానంటే గంజాయి పంట వ్యవసాయం చేస్తావా, ఏం వ్యవసాయం చేస్తావు? నీ వల్ల రాష్ట్రానికి ఉప్పంత ఉపకారం లేదు. ఇట్లాంటాడువంటే నువ్వు అని చెప్పి ప్రజలు చూసి నిన్ను పక్కన పడేసిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర క్వార్టరీ ఉంది, జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి మీకు పడక కొట్టుకు చస్తున్నారు. మీరు కొట్టుకొని చావండి. రాష్ట్ర ప్రజల జోలికి మాత్రం రావద్దు. ఈ రోజున ప్రశాంతంగా ఉంది రాష్ట్రం. మీరు దోచుకున్నది వాస్తవం. మీరు అక్రమంగా మద్యం తయారు చేసిన ఈ రోజున అంతా కేవలం ఈ 100 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసింది వీళ్ళ ముడుపులు మాత్రమే. ఇంకా అసలు సీసలైన సొమ్ము చాలా ఉంది. కేవలం దాని మీద వచ్చిన కమిషన్ కొట్టేశారు వీళ్ళు 1000 కోట్లు. మరి అంతకంటే మించిన సొమ్ము ఎన్ని విధాలుగా పంచుకున్నారు, ఏ ఆస్తులు కొనుగోలు చేశారు, ఎన్ని రకాలుగా వీళ్ళు మరి ఆ సొమ్మును దాచారు అంటే, విజయసాయి రెడ్డి నీకు అసలు బుద్ధి ఉందా? నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని చెప్పి ఈ రోజున అడుగుతున్నారు అందరూ. ఎందుకంటే నిన్న మాట్లాడిన మాటలు, ఆయన ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చూసాం కదా. ఎవరు దర్టియెస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి, నువ్వు నీ దొంగల ముఠ. మీకు పొలిటీషియన్ అంటానికి కూడా మీరు అర్హులు కాదు. ఫస్ట్ మీరు చీటర్స్, రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఎందుకంటే ఆ మద్యం తయారీ అనేది దారుణమైన పని. మనుషుల ప్రాణాలు పోతాయి అని చెప్పి తెలిసి, అనారోగ్యం బారిన పడతారని చెప్పి తెలిసి, వాళ్ళ అవయవాలు ప్రతిరోజు ఆ మద్యం అవయవాలను తినేసిద్దని చెప్పి తెలిసినా కూడా మీరు ఎందుకు చేశారంటే డబ్బు అనే జబ్బు మీకు పట్టుకొని రాష్ట్ర ప్రజలకి ఈ రోజున జబ్బులు అంటగట్టారు. మరి అలాంటి దారుణమైన పని చేసిన మిమ్మల్ని ఏం చేయాలి? ఎన్నిసార్లు మరణ శిక్ష వేయాలి? మీకు ఎన్ని సంవత్సరాలు మరి మీకు యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి? నిన్న మనం చూసాం, తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి 5 మైనర్ బాలికల మీద అత్యాచారానికి పాల్పడితే అతనికి 5 యావజ్జీవ కారాగార శిక్షలు, 4 సార్లు ఉరిదీయమని చెప్పి కోర్టు ఇచ్చింది. మరి వీళ్ళకి ఎట్లాంటి శిక్ష వేయాలి? 32,000 ఆడపడుచులు మరి తాళిబొట్లు తెంచిన వీళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి? ఈ రోజు కూడా అవయవాలు సరిగ్గా పనిచేయకుండా ఈ జే బ్రాండ్ తాగి మరి అవయవాలు పాడైపోయి మంచానికి పరిమితమైన వాళ్ళ మానసిక వేదన ఎవరికి చెప్పుకోవాలి? మరి వాళ్ళ ఉసురు కొట్టదా వీళ్ళకి? మరి ఇన్ని పనులు చేసినా ఈ వ్యక్తి నిన్న వచ్చి మీడియా ముందుకి అసలు ఎట్లాంటి పలుకులు పలుకుతున్నాడంటే, విజయసాయి రెడ్డి ఏముందలే నేనేం మాట్లాడినా, శ్రీకృష్ణుడు మరి భగవద్గీత చెప్పినట్లుగా శ్లోకాలు పెడుతూ ఉంటాడు కదా ఎక్స్లో, మరి అలా పెడితే సరిపోతుంది అనుకున్నాడో ఏంటో. మొత్తానికి విజయసాయి రెడ్డి గారు మీరు చాలా దుర్మార్గమైన పనులు చేశారు. ఎవరు దర్టియెస్ట్, ఎవరు చీటరో, ఎవరు దారి దోపిడీ దొంగల కంటే దారుణమైన పనులు చేశారో మీరు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే మీ పార్టీ, మీరు, మీ జగన్మోహన్ రెడ్డి మరి అందుకని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మాట, ఫ్యాను కాదు గొడ్డలి. వీళ్ళు రక్తాన్ని పారిస్తారు. రాయలసీమ ఈ రోజున దాహంతో ఏదైతే వాటర్ దొరక్క ఉంటుందో రాయలసీమ, వీళ్ళు ధనదాహంతో కొట్టుకుంటున్నారు. మరి వాళ్ళ దాహాన్ని తీర్చండి, వాళ్ళకి నీరు ఇవ్వండి. మరి జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులి, మచ్చల పులి అని చెప్పుకుంటున్నారు కదా, నిజమే అయితే వాళ్ళకి మంచినీళ్ళు లేవు, అక్కడ వాళ్ళకి సాగునీరు లేదు, తాగునీరు లేదు, అవి ఇవ్వండి. మీకు రక్తదాహమే తప్పించి ప్రజల దాహం గురించి తెలియదు అనేది వాస్తవం. థ్యాంక్ యూ. నమస్తే.